మా ఫేస్ షేప్కి ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలి? మీరు ఏ హెయిర్ కట్ చేసినా ప్రొఫెషనల్గా ఐదర్ అసలు హిస్టరీ ఇండియాలోకి ఎలా ఎంటర్ అయ్యింది? బ్యూటీ అంటేనే స్టార్ట్ అయింది ఈజిప్ట్ నుండి. క్లియోపాట్రా అనే ఒక రాణికి ప్రత్యేకించి ఒక ఫ్యాక్టరీ ఉండేదన్నమాట ఇలాంటి బ్యూటీ పరికరాలు తయారు చేసే. ఒక 15-20 years బ్యాక్ నేను చెఫ్ అవుతా, నేను హెయిర్ స్టైలిస్ట్ అవుతా అంటే వింతగా చూస్తారు మా. 20 years బ్యాక్ అలాగా చైనా లాంటి రాజ్యాల్లో కొంతమందికి మాత్రమే హెయిర్ స్టైలింగ్ చేసుకునే వెసులుబాటు ఉండేదన్నమాట. మంగళవారం పూట హెయిర్ సెలూన్స్ ఓపెన్ చేయరు, హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు అంటారు, నైట్స్ పూట చేయించుకోకూడదు అంటారు. మెన్స్ చేయించుకొని ఇంటికి వెళ్ళగానే అసలు ఇది నేనేనా అని అర్థంలో ఒక డౌట్ వస్తుంది. అదొక సైకలాజీ. బట్ ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎంతవరకు సేఫ్ సార్ ఇప్పుడున్న జనరేషన్లో? ఎవరికైనా క్లయింట్స్ కి హెయిర్ కట్ చేసి బ్లో డ్రై చేసేప్పుడు ప్రొడక్ట్స్ అప్లై చేసి వద్దు అంటారు. ఎందుకు నార్త్ వాళ్ళని, హిందీ వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళకి ఎస్పెషల్లీ మనం ఇచ్చే శాలరీస్ అనేవి బాగా ఎక్కువ అనమాట. పర్ డే వాళ్ళ ఇన్కమ్ 1000 నుంచి 1200 రూపీస్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక కమ్యూనిటీ దీన్ని చేసేవారు, దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసేవారు? హెయిర్ కట్ చేయడానికి అలా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఆగు, గుమ్మం ముందు ఆగు, లోపలికి రాకు, వెనకాల నుంచి వెళ్ళు, చెప్పులు అక్కడ వీడు. బట్ అలాగే సార్ యూనిసెక్స్ సెలూన్స్ ఎందుకు ఎక్కువగా అయిపోతుంది? ఒక యావరేజ్ సెలూన్ అరౌండ్ 7 to 8 lakhs బిజినెస్ చేస్తుంది. కొన్ని సెలూన్స్ 30-40 lakhs పర్ మంత్ బిజినెస్ చేసేవి కూడా ఉంది. సెలూన్ లో జరిగే బిజినెస్ లో ఒక సెలూన్ ఒక 5 lakhs బిజినెస్ చేస్తుంది అనుకోండి, అందులో 3 lakhs బిజినెస్ ఎవరి నుంచి వస్తుందంటే ఈ 40+50+ నుంచి అన్నమాట. సో ఒకప్పుడు లగ్జరీగా ఉండేది, ఇప్పుడు నెసెసరీగా మారిపోయింది. స్టోరీస్ బై మాస్టర్స్ అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు డిగ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అంటే సబ్జెక్టు అలాంటి సబ్జెక్ట్ సార్, చిన్నప్పటి నుంచి చనిపోయినంత వరకు మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అందులో మీరు ఇయర్స్ ఎక్స్పీరియన్స్తోని చాలా thousands ట్రైనడ్ పీపుల్స్తోని, సో ఈరోజు ఒక లెక్చరర్గా, ఒక టీచర్గా, ఒక గురువుగా ఈ పొజిషన్లో హౌ యూ ఎంజాయ్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అంటే, ట్రైనింగ్ అనేది అంటే ఎప్పుడైనా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పోజర్ ఉంటుందన్నమాట. చాలామంది ఒక్కొక్కసారి సెలూన్స్కి వెళ్ళినప్పుడు మీరు కరుణ్ సార్ కదా, అండ్ కొంతమంది ఏమో సెలూన్స్కి నేను ఏదైనా హెయిర్ కట్ చేసుకోవడానికి వెళ్దామన్నా సరే అక్కడ ఉన్న వాళ్ళు హాయ్ సార్ బాగున్నారని అడగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ రెస్పెక్ట్ అనేది అంటే ఎనీ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అంటే టీచర్స్కి, మాస్టర్స్కి, ఇలా లెక్చరర్స్కి ఉండే రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో మా ఫీల్డ్లో కూడా అలాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది. అండ్ సేమ్ టైం అదొక రెస్పాన్సిబిలిటీలో ఫీల్ అవుతూ ఉంటాను, స్పాయిల్ అవ్వకూడదని చెప్పి. బ్యూటిఫుల్ సార్. సార్ మీరు ఎప్పటికప్పుడు సక్సెస్ ఫార్ములాస్ కానీ లేకపోతే ఒక హెయిర్ స్టైలిస్ట్గా మనం ఎలా ఉండాలి ఎప్పటికప్పుడు టిప్స్ ఇస్తూ ఉంటారు. బట్ 50 రూపీస్తో పర్ డే స్టార్ట్ చేసిన కరుణ్ గారు ఈరోజు ఒక పెద్ద బ్రాంచ్ లాగా, ఒక పెద్ద చెట్టు కింద చాలా మంది ఉన్నారు. బట్ మీ సక్సెస్ ఫార్ములా ఏంటంటే పర్సనల్గా ఏం చెప్తారు? దట్ వన్ ఇన్ని వాటిల్లో చెప్తున్నారు కదా, అందులోంచి ఒకటి సక్సెస్ ఫార్ములా. నాకు జనరల్గా వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి అంటే చాలా పేషెన్స్గా చెప్తానని చెప్పి. సో ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి చాలామందికి కొన్నిసార్లు ఏంటంటే ఒక్కొక్కసారి కోమ్ ఎలా పట్టుకోవాలో తెలియదు, ఒక్కొక్కసారి సిజర్ ఎలా పట్టుకోవాలో తెలియదు. వాళ్ళకి మనం కోప్పడేమనుకోండి ఏమవుతుందంటే వాళ్ళు భయపడతారనమాట మళ్ళీ ఆ సిజర్ హ్యాండ్లింగ్లోనో కోమ్ హ్యాండ్లింగ్లోనో అలాగా. సో నాకు ట్రైనర్గా మంచి పేరు రావడానికి కారణం ఏంటంటే చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను చాలా పేషెన్స్గా చెప్తాను, ఎన్నిసార్లు అడిగినా కోప్పడను అని చెప్తా ఉంటారు. సో నేను కూడా ఎందుకంటే ప్రీవియస్గా నేను నేర్చుకున్నప్పుడు ట్రైనర్స్ నన్ను ఎలా ట్రీట్ చేశారో అవన్నీ నాకు గుర్తుంటాయి కాబట్టి, సో వీళ్ళకి కూడా మీరు ఎలా నేర్చుకోవాలి అండ్ నేను ఎలా ఉండాలి అనేది కూడా నేను ఆలోచించి చెప్తా ఉంటాను అనమాట. బ్యూటిఫుల్ సార్. సార్ బట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత హెయిర్ కేర్ గురించి కానీ లేకపోతే హెయిర్ టిప్స్ కానీ అసలు అన్లిమిటెడ్గా ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ చెప్తూ ఉన్నారు. వెదర్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ ఆర్ నాట్, అతను అసలు దానికి ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా చెప్తున్నారు. బట్ యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్. ఈరోజు ఆ డౌట్స్ అన్నిటిని, ఆ మిత్స్ ని, ఫ్యాక్ట్స్ ని ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు క్లియర్ చేద్దాం. బట్ స్టార్టింగ్ మా డౌట్ ఏంటంటే సార్, అసలు ఈ హెయిర్ కటింగ్ జర్నీ కానీ లేకపోతే ఏన్షియంట్ టైమ్స్ లో అసలు ఈ హెయిర్ కటింగ్ అనే వర్డ్ కానీ అసలు ఎలా స్టార్ట్ అయిందని మీకు తెలిసినంత వరకు? సో ఇది దీని వెనకాల చాలా హిస్టరీ ఉందండి, టు బీ ఫ్రాంక్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాటూస్ అండ్ హెయిర్ డ్రెస్సింగ్ అనేది కొంచెం రిలేటబుల్గా ఉంటాయన్నమాట. హెయిర్ డ్రెస్సింగ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే మనం బ్యాక్ డేట్స్కి వెళ్తే, అంటే మన ఇన్సియెంట్ టైమ్స్కి వెళ్తే కనుక ఒక ట్రైబ్కి ఐడెంటిఫికేషన్ లాగా హెయిర్ డ్రెస్సింగ్ అనేది స్టార్ట్ అయ్యింది.
ఒక ట్రైబ్ ఉన్నారనుకోండి, సో టాటూస్ కూడా అలానే స్టార్ట్ అయినాయి ఇన్ఫ్యాక్ట్. సో ఒక ట్రైబ్కి వాళ్ళకి 4 హెడ్లో హెడ్ షేవ్ చేసి ఉండడం, వెనకాల ఉండే జడ 2 పాయలు ఉండడం, 3 పాయలు ఉండడం, లేకపోతే గనక డిఫరెంట్ టైప్స్ అన్నమాట. సో దానికి పైగా ఆ జడ ఏదైతే ఉందో దాన్ని ఒక రకమైన కెమికల్స్, అంటే అప్పుడు కెమికల్స్ అంటే ఎవరికి తెలియదు, కానీ ఒక రకమైన మట్టి వాడి ఆ జడలో కలర్స్ మార్చడం, అవన్నీ చాలా మంది ఏమనుకుంటారు అంటే కలర్ అనేది రీసెంట్ గా అనుకుంటారు, కానీ కలర్ అనేది ఒక 3000 BC ఇయర్స్ నుంచి కూడా ఉందన్నమాట. కలర్ అనేది రీసెంట్ కాదు. సో వాళ్ళు వాళ్ళ ఎథ్నిసిటీ, వాళ్ళ ట్రైబ్ ని రిప్రజెంట్ చేయడానికి హెయిర్ డ్రెస్సింగ్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే కొన్ని రోజులకి ఏమైందంటే, అంటే కొంచెం డెవలప్ అయ్యేటప్పటికి మనుషులు, వాళ్ళు రాజు లేకపోతే ఒక రిచ్ కేటగిరీ పీపుల్స్ ఉంటే గనక వాళ్ళు వాళ్ళ స్టేటస్ చూపెట్టుకోవడం కోసం కూడా హెయిర్ డ్రెస్సింగ్ అనేది స్టార్ట్ చేశారు. దాని తర్వాత మీరు ఇంకా నమ్మలేని విషయం ఏంటంటే, చైనా లాంటి రాజ్యాల్లో కొంతమందికి మాత్రమే హెయిర్ స్టైలింగ్ చేసుకునే వెసులుబాటు ఉండేది అనమాట. ఎవరన్నా ఒకవేళ ఆ రాజుగారి హెయిర్ స్టైల్ బాగుంది, లేకపోతే మాకు నచ్చిన ఒక లీడర్ హెయిర్ స్టైల్ బాగుంది అని చెప్పి అలాంటి హెయిర్ స్టైల్ ఏమన్నా ఎక్స్పెరిమెంట్ చేస్తే వాళ్ళకి శిష్యులు కూడా వేస్తూ ఉండేవారు. సో చాలా హిస్టరీ ఉంది హెయిర్ డ్రెస్సింగ్ అనేది. గ్రేట్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీలో ట్రిమ్మర్స్, సిజర్స్ చాలా మేము చూస్తున్నాం సార్. బట్ ఏన్షియంట్ టైమ్స్ లో వాళ్ళు ఏం యూస్ చేసి ఇదంతా కంప్లీట్ చేసేవారు మీకు తెలిసినంత వరకు? సో నాకు తెలిసినంత వరకు అయితే గనక దీనంతటికి ఎస్పెషల్లీ బ్యూటీ అంటేనే స్టార్ట్ అయింది ఈజిప్ట్ నుండి. మనం మస్కరా అని, కాజల్ అని ఇవన్నీ చెప్తా ఉంటాం కదా. సో మస్కరా, కాజల్ అన్ని కూడా ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఈజిప్ట్ వాళ్ళే. సో క్లియోపాట్రా అనే ఒక రాణికి ప్రత్యేకించి ఒక ఫ్యాక్టరీ ఉండేదన్నమాట, ఇలాంటి బ్యూటీ పరికరాలు తయారు చేసేది. సో అలాగే నాకు తెలిసినంత వరకు కూడా హెయిర్ డ్రెస్సింగ్ అనేది ఫస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. సో ఫస్ట్ ఎలా ఉండేదంటే, వాళ్ళు ఎంత ప్యాషనెట్గా ఉండేవారంటే హెయిర్ డ్రెస్సింగ్లో, ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని పలకరించడానికి వెళ్ళినప్పుడు ఒక రకమైన హెయిర్ డ్రెస్సింగ్, లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే దానికి తగ్గట్టు హెయిర్ డ్రెస్సింగ్, అలాగే ఏదైనా మంచి గ్రాండ్ ఫంక్షన్ ఉంటే జుట్టుని గోల్డ్ ఆర్నమెంట్స్తో డెకరేట్ చేయడము. సో నాకు తెలిసినంత వరకు కూడా ఈ మోడర్న్ లేకపోతే ఈ సిజర్స్ అన్నీ కూడా ఈజిప్ట్ వాళ్ళే ఇది చేసి ఉంటారు. గ్రేట్ సార్. బట్ ఎప్పుడు కూడా మనం ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా దానిలో హిస్టరీ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాం. సో మీ అప్కమింగ్ మీ డేస్లో కానీ, ఎర్లియర్ డేస్లో కానీ అసలు హిస్టరీ ఇండియాలోకి ఎలా ఎంటర్ అయ్యింది? సో ఇదేమన్నా మీకు మీ గైడ్స్ కానీ లేకపోతే మీ గురూస్ కానీ ఏమని చెప్పడం జరిగింది? ఇప్పుడు సోషల్ మీడియాలో అవేర్నెస్ పెరగడం వల్ల, అందరికీ అన్ని విషయాలు తెలియడం వల్ల ఇప్పుడు మీకు అందరూ అన్నీ చెప్తున్నారు. కానీ అంటే నేను నేర్చుకున్నది వెరీ లాంగ్ బ్యాక్ అయితే కాదు, అరౌండ్ 2009 ఆ టైంలో నేను హెయిర్ డ్రెస్సింగ్ నేర్చుకున్నాను. అప్పుడు ఇంత డీప్గా ఎవరు చెప్పేవారు కాదు. సో తర్వాత నా పర్సనల్ ఇంట్రెస్ట్ బట్టి నేను బుక్స్ అన్ని నాకు ఇప్పటికి కూడా ఒక అలవాటు ఉందన్నమాట, హెయిర్ డ్రెస్సింగ్ బుక్స్ అన్ని చదువుతూ ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు చాట్ జీపీటీ లాంటివి ఉంటుంది, నా చాట్ జీపీటీలో మీరు చూసారనుకోండి అసలు హెయిర్ డ్రెస్సింగ్ ఎలా ఇవాల్వ్ అయింది, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. సో అంటే నా స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో. సో మీరు అడిగినట్టుగా ఇండియాలోకి హెయిర్ డ్రెస్సింగ్ అనేది ఎలా ఎంటర్ అయింది అనే దానికంటే, ఇండియా హెయిర్ డ్రెస్సింగ్ చాలా యునిక్ అనమాట. సో ఇండియా హెయిర్ డ్రెస్సింగ్ ఎందుకు యునిక్ అంటే, మనము బ్రేడ్స్ని ఇష్టపడతాం. ఓకే, సో బ్రేడ్స్ని అల్లడానికి, అలాగే బ్రేడ్స్ని అల్లిన తర్వాత దాన్ని డెకర్ చేయడానికి ఆర్నమెంట్స్ వాడడం. ఎస్పెషల్లీ ప్రొఫెషనల్ హెయిర్ డ్రెస్సింగ్ ఎప్పుడు కూడా మీరు చూస్తే లేడీస్ హెయిర్ డ్రెస్సింగ్ చేస్తూ దాన్ని అరేంజ్ చేయడం వల్ల ఇవాల్వ్ అయిందనమాట. అలాగే మెన్స్కి వచ్చేటప్పటికి, మెన్స్లో మీకు ఏలా ఉండేది అంటే, మెన్స్ హెయిర్ డ్రెస్సింగ్ ఫస్ట్లో అందరిది కూడా లాంగ్ హెయిర్ ఉండేది. ఇప్పటికీ కూడా ఒక 10 years బిఫోర్, అంటే మా ఫాదర్ వాళ్ళు హెయిర్ డ్రెస్సర్స్గా ఉన్నప్పుడు, అంటే మాది ఫ్యామిలీ బిజినెస్ అనమాట. సో మా ఫాదర్ వాళ్ళు హెయిర్ డ్రెస్సింగ్గా ఉన్నప్పుడు, వాళ్ళు హెయిర్ డ్రెస్ చేసేటప్పుడు అరౌండ్ 20 years బ్యాక్ అలాగా ఒకేషనల్గా హెయిర్ కట్స్ చేయించుకునేవారు అనమాట జనాలు. ఏదైనా పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, పండగ ఉంది, అలాంటప్పుడు మాత్రమే హెయిర్ కటింగ్ చేయించుకునేవాళ్ళు. లేదు ఏమీ లేదు అంటే షేవ్ చేయించుకుని, సైడ్ లాక్స్ అంటాం కదా, వాటిని ట్రిమ్ చేయించుకుని వదిలేసేవారు అనమాట. సో ఒకప్పుడు లగ్జరీగా ఉండేది, ఇప్పుడు నెసెసరీగా మారిపోయింది. గ్రేట్ సార్. సార్ బట్ అదే ఇండియాలోని మనం ఒక స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఒక కమ్యూనిటీ దీన్ని చేసేవారు. సో మెల్లమెల్లగా ఎవాల్వ్ అవుతూ ఐటీ పీపుల్ వీళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యారు. బట్ ఆ కమ్యూనిటీలో నెక్స్ట్ వచ్చిన జనరేషన్ దీన్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేసేవారు సార్ మీకు తెలిసిన రీసెర్చ్ లో? కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, ఇంతకుముందు నేను మా ఫాదర్ హెయిర్ డ్రెస్సర్ అని చెప్పాను కదా. మేము ఊర్లో ఉండేటప్పుడు ఆ బయాస్ అనేది చాలా ఎక్కువగా ఉండదు అనమాట. అంటే ఊర్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చేవారు కాదు.
ఓకే, అంటే జస్ట్ ఒక 15 years బ్యాకే నేను ఒక రకంగా చెన్నై లాంటి సిటీకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, మేము ఎవరికన్నా హెయిర్ కట్ చేయడానికి అలా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడే ఆగు, గుమ్మం ముందు ఆగు, లోపలికి రాకు, వెనకాల నుంచి వెళ్ళు, చెప్పులు అక్కడ వీడు, అవన్నీ చేస్తూ ఉండేవారు అనమాట. అది నాకు చాలా బాధేసింది. మోర్ ఓవర్ మేము పెరిగేటప్పటికి ఏమవుతుందంటే, మా ఫ్రెండ్స్లో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, కొంచెం చదువుకున్నప్పుడు ఉరే అరే అనుకుంటాం, కానీ కొంచెం క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ కొంచెం అప్పర్ కాస్ట్ అయితే కనుక వాళ్ళని ఊరే అరే అనడానికి కూడా వాళ్ళు ఒప్పుకున్న పక్కన వాళ్ళు ఒప్పుకునేవారు కాదనమాట. సో ఆ డిఫరెన్సెస్ అనేది చాలా దారుణంగా చూపెట్టూ ఉండేవారు. సో దానివల్ల ఏమైందంటే, నేను హెయిర్ డ్రెస్సింగ్లోకి రాకూడదు అనుకున్నాను టు బి ఫ్రాంక్. నేను రకరకాల పనులు చేశాను, అది చెప్తే పెద్ద స్టోరీ అవుతుంది. ఓకే, ఈ హెయిర్ డ్రెస్సింగ్లోకి రాకూడదని చెప్పి మా ఊర్లో ఉన్నప్పుడు పెయింట్లు వేయడానికి వెళ్ళేవాడిని, మార్బుల్ పాలిష్ చేయడానికి వెళ్ళేవాడిని. అంటే ఇందులోకి రాకూడదు, వాళ్ళు ట్రీట్ చేసే విధానం నాకు నచ్చేది కాదనమాట. ఇందులోకి రాకూడదని చాలా ట్రై చేసేవాడిని. సో తర్వాత ఒకసారి మా రిలేటివ్స్ వేరే కంట్రీకి వెళ్ళడానికి, నాకు అప్పుడు హిందీ వచ్చు అనమాట. నేను ప్రాథమిక మాధ్యమిక అంటారు, అంటే బాగా చదివేవాడిని నేను. సో హిందీ రావడం వల్ల వాళ్ళు వేరే ఊరు వెళ్ళడానికి చెన్నై వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళారు. చెన్నై తీసుకువెళ్ళిన తర్వాత హెయిర్ కట్స్, అంటే నేను చెప్పే విషయం 2005, 2006 ఆ టైంలో ప్రొఫెషనల్ సెలూన్స్లో మా కజిన్స్ వర్క్ చేసేవారు. వాళ్ళు క్లయింట్స్ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు మీరు అని వాళ్ళని అప్రిషియేట్ చేయడం నాకు అసలు కల్చరల్ అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. హెయిర్ కట్ చేస్తే థ్యాంక్ యూ చెప్తారా అంటే, ఇక్కడ హెయిర్ కట్ అయిపోయిందా దులుపుకున్నారా ఎంత అయింది అని అడిగేవారు మా ఊర్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత సినారియోనే వేరనమాట. ఏంటి, హెయిర్ కట్ చేసిన తర్వాత వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం, టిప్స్ ఇవ్వడం, ఓకే, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. సో నాకు ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంటుందా ఇక్కడ అని చెప్పి అక్కడ ఒక ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో అలాగా దాని ద్వారా నేను వచ్చాను సార్. బట్ మెయిన్ గా ఈ యంగ్స్టర్స్ కి ఆ కమ్యూనిటీలో బట్ మీ ఏజ్ ఆ చిన్న టైంలోని వాళ్ళ మైండ్ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది సార్? మీ ఫ్రెండ్సే ఉండొచ్చు, మీ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాట్ ఆర్ ద డిస్కషన్స్ అంటే ఇప్పుడు పెరిగే గ్రూప్ కూడా ఇంపార్టెంట్ కదా, మనం ఎవరితో ఉంటాం ఆ గ్రూప్ కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ఫుల్లీ మా ఫ్రెండ్స్ ఆ టైంకి అవేర్నెస్ అనేది కొంచెం ఉంది, కానీ వాళ్ళు బాగా ఉందాం, వాళ్ళు మాతో చక్కగా మాట్లాడదాం, వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలన్నా సరే వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదనమాట. సో ఒక్కొక్కసారి ఏదైనా టీవీ చూడడానికి అంటే వెళ్ళాం. కొన్ని సందర్భాలు ఎలా ఉండేదంటే, మేము టీవీ చూడడానికి వాళ్ళ ఇళ్ళలో టీవీ ఉండేది బ్లాక్ అండ్ వైట్, మా ఇంట్లో ఆ టీవీ కూడా ఉండేది కదా. కొంచెం ఎలా ఫ్రెండే కదా అని వెళ్ళినప్పుడు గుమ్మం దగ్గర కూర్చోబెట్టడం, మీరు ఎవరు అని అడగడం, ఇవన్నీ చేస్తూ ఉండేవారు. సో తర్వాత ఫ్రెండ్స్ మాత్రం బాగానే ఉండేవారు టు బి ఫ్రాంక్. చాలా ఇప్పటికీ కూడా చాలా మంది ఫ్రెండ్స్ అసలు ఆ డిఫరెన్సెస్ అనేది చూపెట్టారు అనమాట. సో కానీ ఇప్పుడు మీరు అడిగినట్టుగా మా జనరేషన్లో కొంతమంది రాకూడదని చెప్పి చాలా ప్రొఫెషనల్స్లోకి వెళ్ళిపోయారు. మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఇందులోకి రాకూడదు అని చెప్పి రకరకాల పనుల్లోకి వెళ్ళిపోయారు అనమాట. కానీ ఇప్పుడు ఇదంతా మారింది. ఇంతకుముందు మీరు అన్నారు కదా, చాలా మంది బిజినెస్లోకి వస్తున్నారు అని చెప్పి. సో వేరే వాళ్ళు రావడం, అంటే వేరే కమ్యూనిటీస్ రావడం, ఇందులో ఎస్టాబ్లిష్ అవ్వడం, బాగా ఎర్న్ చేయడం చూసిన తర్వాత వేరే వాళ్ళు ఎవరో ఎందుకు మనోళ్ళే మళ్ళీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది వాళ్ళ పేరెంట్సే వాళ్ళ అబ్బాయిని ఎస్పెషల్లీ తీసుకొచ్చి మా అకాడమీస్లో అటెండ్ చేయడం, లైక్ అడ్మిట్ చేయడం, వాళ్ళ గురించి మాట్లాడడం, ఎలా చేస్తారు బాగా చెప్పండి అని చెప్పడం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే మా జనరేషన్లో మా పేరెంట్స్ని మేము ఏమైనా అడిగామనుకోండి, అంటే మా 10th ఇంటర్ అయిన తర్వాత కొన్నిసార్లు మా పేరెంట్స్ కూడా వద్దులేరా వేరే ఏదైనా చూసుకునే టైమ్స్ కూడా ఉన్నాయన్నమాట. కానీ ఇప్పుడు అలా లేవు, మారింది, నిజంగా మారింది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్లో హయ్యర్ కాస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని నేర్చుకోండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం, అదంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఎవరు కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన పని లేదా వృత్తి అన్నట్టుగా చూడడం లేదు. ఇది ఫ్యాషన్ అయిపోయింది, అందరికి ఒక నెసెసిటీ అయిపోయింది. టు బి ఫ్రాంక్, ఏ బిజినెస్ కన్నా రెసిషన్ ఉండొచ్చు కానీ దీనికి రెసిషన్ లేదు. బ్యూటిఫుల్ చేంజ్ చాలా చేంజ్ సార్. బట్ ఇదే మెయిన్ ప్రాబ్లం. ఒక 15-20 years బ్యాక్ మనకు తెలిసింది ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి. ఫ్రమ్ ద పుట్టినప్పటి నుంచి మనకి ఇదే చెప్తూ ఉంటారు, మనం అదే దారిలో వెళ్తుంటాం. బట్ అప్పుడు ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసి నేను చెఫ్ అవుతా, నేను హెయిర్ స్టైలిస్ట్ అవుతా అంటే వింతగా చూస్తారు మొత్తం. బట్ ఈ డ్రాస్టికల్ చేంజ్ ఈ రోజు మీరు చెప్తున్నట్టు మిగతా కమ్యూనిటీస్ కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు, ఐటీ పీపుల్ కూడా వస్తారు. బట్ ఈ డ్రాస్టికల్ చేంజ్ దేని వల్ల వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్? ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. దేని వల్ల వచ్చిందని అంటే గనక అల్టిమేట్గా బిజినెస్. ఎందుకంటే ఇప్పుడు ఒక యావరేజ్ సెలూన్ మంచి నేమ్ ఉండి
అలాగే సోషల్ మీడియాలో స్ట్రాంగ్గా ఉంటే ఒక యావరేజ్ సెలూన్ అరౌండ్ 7 to 8 lakhs బిజినెస్ చేస్తుంది. నేను చెప్పేది యావరేజ్గా. కొన్ని సెలూన్స్ 30-40 lakhs per month బిజినెస్ చేసేవి కూడా ఉన్నాయి. సో ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కూడా ఐటీలో స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఇందులో అఫ్ కోర్స్ స్ట్రెస్ ఉంటుంది కానీ అంత స్ట్రెస్ ఉండదు అనమాట. సో మోర్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నారు. ఓకే, ఒక ఐటీ ఫీల్డ్లో అనుకోండి, ఒక పర్టికులర్ ఆఫీస్లోనే ఉండడం అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఇన్ఫ్లుయెన్సర్, ఒక మైక్రో ఇన్ఫ్లుయెన్సర్గా మారుతున్నారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ ఎర్నింగ్స్ కూడా చూస్తే చాలా బాగున్నాయి. సో అందుకనే చాలా మంది ఇప్పుడు ఎవరైనా నేర్చుకుందామన్నా సరే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. బ్యూటిఫుల్ సార్. నేను అదే చిన్నప్పుడు ఒక సెలూన్కి వెళ్ళి హెయిర్ స్టైల్స్ చేసుకుందాం అంటే ఓకే ఇంతమంది ఉన్నారు, ఎంత ఫాస్ట్గా వీళ్ళందరూ కంప్లీట్ చేసేసి ఫాస్ట్గా షాప్ క్లోజ్ చేద్దాం. సో ఈ రోజు అలా డ్రాస్టిక్ చేంజ్. ఈ రోజు నేను వెళ్తే సెలూన్ కి 1 hour per person తీసుకొని చాలా కేర్ తీసుకొని కస్టమర్ క్లయింట్ ఎంత హ్యాపీ అయితే అంత బెస్ట్ అన్నట్టు. బట్ ఈ చేంజ్ ఓవర్ ఒక టెక్నీషియన్ లో కానీ లేకపోతే ఒక క్రాఫ్ట్ మ్యాన్ లో రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈ చేంజ్ ఓవర్ ఒక పర్టికులర్ అంటే టెక్నీషియన్ లో రావడానికి కారణం ఏంటంటే స్పెషల్లీ ఇప్పుడు మీరే అన్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెలూన్కి వెళ్ళాలనుకోండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డిఫరెంట్ హెయిర్ కట్ చేసుకుందాం, డిఫరెంట్ కలర్ చేసుకుందాం అని అనుకున్నప్పుడు ముందుగా రీసెర్చ్ చేస్తున్నారనమాట. యూట్యూబ్లో షార్ట్స్, వీడియోస్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చూసి ఒక రీసెర్చ్ చేస్తున్నారు. సో వచ్చే క్లయింట్ ఈ రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ లెవెల్లో హెయిర్ కట్ అనేది ఏంటో అనేది ఐడియా ఉంది. సో మనం అలాగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అచీవ్ అవ్వకపోతే వాళ్ళు మన దగ్గరికి మళ్ళీ రారు. సో ఆటోమేటిక్గా క్లయింట్ రిటెన్షన్ లేకపోతే బిజినెస్ ఉండదు. సో వాళ్ళు ఆ డెడికేషన్తో చేస్తేనే మార్కెట్లో సర్వైవ్ అవుతారనమాట. సో దానివల్ల క్లయింట్ అవేర్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి తగ్గట్టుగా హెయిర్ కట్ చేయాలి. కాబట్టి ఈ రోజుల్లో మ్యాక్సిమం అందరూ కూడా చాలా ప్రాపర్గా ప్రొఫెషనల్గా చేస్తున్నారు. సార్ ఇంకొక డ్రాబ్యాక్ నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఏ సెలూన్కి వెళ్ళిన హైదరాబాద్లో సో నాకు మెయిన్ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయిపోతుంది. సో ఆ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉండట్లేదు. బట్ ఆ డ్రాబ్యాక్ ఎందుకు వచ్చేసింది ఈ ఇండస్ట్రీలో? ఎందుకు నార్త్ వాళ్ళని, హిందీ వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉంటాం అండ్ వాళ్ళకి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. ఎంత మనకి హిందీ వచ్చినా 100% మనకి ఏం కావాలి, మన సోల్ ఏంటి, మన హెయిర్ ఏంటి, ఇవన్నీ కూడా. బట్ ఈ డ్రాబ్యాక్ ఎందుకు తెలుగు వాళ్ళు ఎందుకు అంత అవేర్నెస్ లేదండి? నేను ఒక స్టోరీ చెప్పాలి దీని గురించి. నేను 2019లో కెరాస్తాస్ అనే బ్రాండ్ లో టెక్నికల్ ట్రైనర్ గా వర్క్ చేసేవాడిని అనమాట. సో నా ఆన్ బోర్డింగ్ ట్రైనింగ్ ఢిల్లీలో జరిగింది. ఒక 25 రోజులు ఢిల్లీలో ఉన్నా అనమాట. సో ఆన్ బోర్డింగ్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు మేము ఏం చేస్తారంటే మాకు ట్రైనింగ్ ఇస్తారు ప్రొడక్ట్ గురించి. అలాగే లోకల్ గా ఉన్న సెలూన్స్ కి వెళ్ళి అక్కడ మా ప్రొడక్ట్ వాడే సెలూన్స్ కి వెళ్ళి అక్కడ వాళ్ళ సెలూన్స్ ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అని చెప్పి చూడాలన్నమాట. సో నేను అక్కడ ఒక వెరీ వెల్ నోన్ బ్రాండ్ ఢిల్లీలో వెరీ ఫేమస్ అనమాట. ఆ బ్రాండ్ సెలూన్కి వెళ్ళి లోపలికి వెళ్ళగానే అసలు సెలూన్లోనే లేదు, ఒక పోష్ ఏమంటాం ఇండివిజువల్ హౌస్ లా ఉంది, పెద్దది, స్పేషియస్ గా ఉంది. నేను అలాంటి ఢిల్లీలో ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే ఢిల్లీలో చిన్న చిన్న సెలూన్స్ కూడా వెళ్ళాను అనమాట. నాకు ఎక్స్ప్లోర్ అవ్వడం బాగా ఇష్టం. సో అలా వెళ్ళి అక్కడ సెలూన్కి వెళ్ళినప్పుడు చాలా లగ్జరియస్ గా ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది. ఏంటి ఇంత స్పేషియస్, ఇంత రెంట్స్ ఏవి ఎక్కువ ఉంటాయేమో కదా అని అనుకున్నా. తర్వాత ఆ పర్టికులర్ సెలూన్ లో అరౌండ్ 20 members అసిస్టెంట్స్ ఉన్నారు. మనకి హైదరాబాద్ లాంటి సిటీలో ఒక 4-5 అసిస్టెంట్స్ దొరకడం కష్టం. అసలు ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఏంటి ఇంతమంది ఉన్నారు, 20 members వీళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అరౌండ్ 10,000-9,000 శాలరీ అంతే పర్ అసిస్టెంట్కి. సో అక్కడ మ్యాన్ పవర్ అనేది ఎక్కువగా ఉంది, సలూన్లో జాబ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. అంటే పక్క పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఢిల్లీ ట్రావెల్ చేయడం, మీరు నమ్మరు, స్టాఫ్ 2-3 hours కూడా ట్రావెల్ చేసి ఒక పర్టికులర్ సెలూన్కి వచ్చి అక్కడ జాబ్ చేసి వెనక్కి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే నేను చెప్పాను కదా, గ్యాప్ అనేది ఏర్పడింది అనమాట. ఎలాగా ఇప్పుడు ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ కూడా ఏమైపోయిందంటే ఆ ఫ్యామిలీస్, ఈ కమ్యూనిటీలో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లల్ని ఇందులోకి రానివ్వలేదు. సో మ్యాన్ పవర్ డిమాండ్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో అప్పుడు ఏం చేశారు, నార్త్ సైడ్ వాళ్ళకి ఎస్పెషల్లీ మనం ఇచ్చే శాలరీస్ అనేవి బాగా ఎక్కువ అనమాట. ఓకే, పైగా అకామిడేషన్, శాలరీ ఇవన్నీ బాగుండడం వల్ల చిన్న చిన్న సలూన్స్ లో కూడా వాళ్ళు రావడం స్టార్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ బ్రాండెడ్ సెలూన్ లోనే ఉండేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది అంటే చిన్న సెలూన్స్ కమిషన్ బేస్ లో వర్క్ చేస్తాయి అనమాట. అంటే వాళ్ళు పర్ డే 1,000 rupees చేస్తే వాళ్ళకి అరౌండ్ 500-400 ఇస్తారు. ఈజీగా చిన్న సెలూన్ లో వాళ్ళు అరౌండ్ 2,000-3,000 చేస్తారు. అంటే పర్ డే వాళ్ళ ఇన్కమ్ 1,000-1,200 rupees ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమైపోతుంది, వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం,
అది డిమాండ్ అనేది వీళ్ళు కూడా క్రియేట్ చేశారు. మీరు నమ్మరు, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని చోట్ల పనిచేసి వీళ్ళు ఓన్ గా కూడా సెలూన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. లోకల్ గా కూడా వాళ్ళు పాపులర్ అయిపోయి సలూన్స్ పెట్టి బాగా ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో నుంచి ఇప్పుడు. బ్యూటిఫుల్ సార్. అంటే అసలు బిజినెస్ అంటే ఏంటి తెలియనప్పుడు, ఎంటర్ప్రెన్యూర్స్ అంటే తెలియనప్పుడు, అసలు సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా ఉన్నారంటే మన హెయిర్ డ్రెస్సెస్ అందరూ. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి వచ్చిన వర్క్ వాళ్ళు. సో అలాంటిది మీ అకాడమీలో ఇప్పుడు చాలా మంది ఎంటర్ప్రెన్యూర్లు తయారు చేసి బయటికి రిలీజ్ చేసి వాళ్ళు ఇండివిజువల్ గా చాలా చేస్తున్నారు. బట్ ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా వీధికి ఇప్పుడు 4-5 అయిపోతున్నాయి కదా సార్. వాళ్ళ సర్వైవల్ రేట్ అనేది కానీ, లేకపోతే వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ద సక్సెస్ రేట్ అనేది కానీ ఎలా ఉంది సార్ మీరు చూసినట్టు? మీ క్లయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టూడెంట్స్ అవ్వచ్చు. ఈ రోజుల్లో ఎవరైతే సలూన్స్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో ఒక మైక్రో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండకపోతే అసలు సర్వైవ్ అవ్వడం లేదనమాట. యావరేజ్ బిజినెస్ అనేది ఉంటుంది. సలూన్స్ ఎప్పుడు కూడా మీకు సండే సాటర్డే ఒక చిన్న సలూన్ తీసుకున్న 2 seats ఉన్న సలూన్ తీసుకున్నా సరే పర్ మంత్ వాళ్ళు ఎలా లేదన్నా ఒక 40,000 50,000 అనేది మనీ జనరేట్ చేస్తారు. కానీ రెంట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వీళ్ళు మీరు నమ్మరు, కొన్ని రీల్స్ నేను చూస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ ఒక అబ్బాయి ఎక్కడి నుంచో ఉంటుంది ఒక రీల్, వాళ్ళది నాకు లొకేషన్ ఐడియా రావట్లేదు, కానీ ఏమీ చేయడం అనమాట. హెయిర్ కట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక కెమెరా అంటే ఫోన్ తీసుకుని ముందెట్టి, అన్న నీకు ఎలాంటి హెయిర్ కట్ కావాలి, ఆ యాస్ డిఫరెంట్ గా ఉంటుంది, ఎలాంటి హెయిర్ కట్ కావాలి, ఇలా కావాలా, ఇప్పుడు చూడండి అన్నకి నేను ఒక హెయిర్ కట్ చేస్తున్నాను అని చెప్పి రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. నాకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే నేను ఎవరిదైనా పోస్ట్ చూసి ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు ఆ కమెంట్స్ చదవడం ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో కమెంట్స్ అరౌండ్ 500 షేర్స్ ఉన్నాయి ఒక రీల్ కి, కమెంట్స్ అనేవి 100 ఉన్నాయి. నాకు ఇలాంటి హెయిర్ కట్ కావాలి చేస్తావా? సో అంటే ఈ రోజుల్లో ఇంతకు ముందు స్కిల్ ఉంటే అక్కడికే వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే మనకి స్కిల్ ఉండాలి, దాన్ని ఎగ్జిబిట్ చేయడం కూడా తెలిసి ఉండాలి. కానీ ఎక్కడ ఎగ్జిబిట్ చేయాలి? సోషల్ మీడియాస్ లో. సో ఎవరైతే ఇప్పుడు దాన్ని బాగా యూటిలైజ్ చేస్తున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు అన్నమాట. బ్యూటిఫుల్ సార్. 8,000+ స్టూడెంట్స్ ట్రై చేశారు. అందులో ఆల్మోస్ట్ అందరికి కూడా బెస్ట్ టీచర్స్ డే బాగా సెలబ్రేట్ చేశారు. బట్ మీకు బెస్ట్ స్టూడెంట్ ఎవరన్నా గుర్తున్నారు ఈ అకాడమీ మొత్తంలో? మంచి మెమరీ విత్ ద స్టూడెంట్. దీనికి ఆన్సర్ చెప్తే నా మీద అందరూ మిగతా వాళ్ళందరూ అంటే ఒక్కొక్క స్టూడెంట్ లో ఒక్కొక్క యూనిక్నెస్ ఉంటుందండి. 1 or 2, 3 స్టోరీస్ సార్ మీకు బాగా ఇన్స్పైర్ చేసింది, మోటివేట్ చేసింది, వచ్చిన రోజు ఎలా ఉన్నారో వెళ్ళిన రోజు వాళ్ళ గ్రోత్ చూసి ఒక టీచర్ గా మీకు ఒక స్పెషల్ ఉంటుంది కదా మీ హార్ట్ లో? నాకు అలా ఎప్పటికీ గుర్తుండిపోయేది అంటే గనక ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మేము రోడ్ నెంబర్ 2లో అకాడమీ పెట్టినప్పుడు ఒకళ్ళ రికమెండేషన్ ద్వారా వచ్చింది, జాయిన్ అయ్యింది. నేనేమనుకున్నానంటే ఇలా కొంతమంది రికమెండేషన్ ద్వారా వచ్చిన అంత డెడికేషన్ చూపెట్టరు అనమాట. ఈ అమ్మాయి ఎలా ఉండేదంటే మనం ఏదైనా ఒక హెయిర్ కట్ చెప్పామనుకోండి, అంటే ఒక హెయిర్ కట్ 3 times ప్రాక్టీస్ చేయాలన్నమాట మా అకాడమీ రూల్ అది. విత్ ఇన్ 2 hours లో ఆ 3 times ప్రాక్టీస్ చేసేసి కూర్చుని ఏమీ చేసేది కాదు. మళ్ళీ ఏదైనా చెప్పినప్పుడు అది చేసేసి కూర్చునేది అనమాట. నేను అసలు షాక్ అయిపోయేవాడిని. పోనీ ఏమైనా తప్పు చేసేదా అంటే అఫ్కోర్స్ ఒక రెగ్యులర్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ 10 7 mistakes or 8 mistakes చేశారనుకోండి, ఈమె 3-4 mistakes చేసేది అనమాట. చాలా బాగా నేర్చుకుంది. తర్వాత ఆమె ఒక సెలూన్ లో జాయిన్ అయ్యి ఆ ఫోటో పెట్టినప్పుడు చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఓకే సో ఏంటి ఇంతలాగా. ఇంకొక అతను ర్యాపిడో బాయ్ అనమాట, ర్యాపిడోలు చేస్తూ ఉంటాడు. ఓకే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల మరి లేకపోతే అబ్బాయి పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల మా దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ లో సిజర్ పట్టుకోవడానికి చాలా భయపడేవాడు అనమాట. అసలు ఒక హెయిర్ కట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అంటే నేను అప్పుడప్పుడు అతనికి హెయిర్ కట్ చెప్పి, అంటే మా అకాడమీలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే మేము ఫ్రీగా వదులుతాం అనమాట స్టూడెంట్స్ని. వాళ్ళంతటా వాళ్ళు రియలైజ్ అవ్వాలి, వాళ్ళంతటా వాళ్ళు ప్రాక్టీస్ అవ్వడం, వాళ్ళంతటా వాళ్ళు తప్పు చేయాలి. నేను తప్పు చేయమంటాను, సో పర్ఫెక్ట్ గా చేసేయాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి, తప్పు చేయండి అంటాను. ఈ అబ్బాయి నేను ఒకవేళ ఆఫీస్ రూమ్ లో కూర్చుంటే ఒక రోజుకి ఒక హెయిర్ కట్ కి 4-5 సార్లు పిలిచేవాడు నన్ను. పిలిచి చేస్తా నన్ను. ఒక్కొక్కసారి నాకు అనిపించింది ఎందుకు అన్నిసార్లు పిలవడం, నువ్వు చేయొచ్చు కదా అనేవాడిని. అసలు చాలా డెడికేషన్ చేసి అసలు సిజర్ కూడా అసలు అవుట్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ మీరు ఇమాజిన్ చేయొచ్చు ఒక ర్యాపిడో చేసే ఒక అబ్బాయి అలా వచ్చాడంటే. సో అలా చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది సెలబ్రిటీస్ గోయింగ్ సెలూన్ లో వర్క్ చేస్తున్నాడు. అంటే సెలూన్ నేమ్ అవి నేను చెప్పకూడదు అందుకనే. సో అలా ఇంకొక అబ్బాయి కూడా అంతే, స్విగ్గీలో ఉండేవాడు. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఒక బెస్ట్ సెలూన్ ఇన్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు అనమాట. సో వీళ్ళందరూ అలా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళు మనం కనబడి హాయ్ సార్ బాగున్నారా అన్నప్పుడు అదొక రకమైన హ్యాపీనెస్ ఇస్తుంది.
సార్ మనకి వరల్డ్ లో ఒకటి ఉండొచ్చు, డిమాండ్ అండ్ సప్లై అని. బట్ ఎంత సప్లై ఉన్నా ఇంకా డిమాండ్ ఉన్నది ఒకటి ఉన్నట్టే, అది హెయిర్ ఇండస్ట్రీ, హెయిర్ కేర్ అంత ముఖ్యం. బట్ అలాంటిలో మీరు అందరికీ డిప్లొమా కోర్సులు నేర్పిస్తున్నారు, అందరినీ గ్రాడ్యుయేట్లు చేసి ఎంటర్ప్రెన్యూర్ చేస్తున్నారు. బట్ వీటి ప్రైసెస్ ఎందుకు సార్ చాలా లోగా ఉన్నాయి? నాకు ఎప్పుడు ఇది పెద్ద డౌట్. ఈ ప్రైసెస్ చూస్తుంటే చాలా అఫోర్డబుల్ గా ఉన్నాయి, ఎవరన్నా వచ్చి నేర్చుకునేటట్టు ఉన్నారు. బట్ అది బయటకు వెళ్ళిన తర్వాత అది చాలా రెవెన్యూ జనరేట్ చేస్తుంది వాళ్ళకి. సో ఆ రీజన్స్ అన్న 2 రకాల రీజన్స్ అండి. మా అకాడమీ పెట్టిన దగ్గర నుంచి మీరు మా ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్ పేజ్ మీరు తీసి చూస్తే, నేను అకాడమీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా ఉండాలి అని. ఇప్పుడు నేను ఏదైతే ప్రైస్ ఛార్జ్ చేస్తున్నానో సేమ్ అదే సిలబస్, ఇంకా నా సిలబస్ ఏంటంటే మేము బ్రాండ్స్ ఎక్కువ కవర్ చేస్తాం. సో సేమ్ అదే వేరే అకాడమీస్లో 3 కూడా చార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు, 2 కూడా చార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మా ప్రిన్సిపల్ డే 1 నుంచి అందరికీ అఫోర్డబుల్గా ఉండాలి. ఓకే, ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ కోర్స్లో జాయిన్ అయ్యే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అరౌండ్ 10 మెంబర్స్లో 8 మెంబర్స్ది ఫినాన్షియల్గా వీక్ ఉంటుందన్నమాట. సో అలా ఫినాన్షియల్గా వీక్గా ఉన్నప్పుడు వాళ్ళ డ్రీమ్ని ఎందుకు డ్రాప్ అవడం, సో వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్ అచీవ్ అయితే సో బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మా కోర్స్ ఫీజెస్ అనేవి రీజనబుల్గా పెట్టాము. బ్యూటిఫుల్ సార్. సార్ బట్ ఉమెన్ డామినేషన్ ఉంటుందని మనం మాట్లాడుకుంటుంటాం సరదాగా. బట్ ఈ హెయిర్ ఇండస్ట్రీలో కూడా ఈ డామినేషన్ ఎందుకు ఎక్కువైంది? ఎందుకంటే ఒకప్పుడు మెన్స్ సెలూన్ ఉండేది, యూనిసెక్స్ సెలూన్స్ ఉండేది. సో మెల్లగా మెన్స్ సెలూన్ అంతరించిపోతూ యూనిసెక్స్ సెలూన్స్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు అబ్బాయిలు అందరూ కూడా దానికి వెళ్తారు. బట్ ఈ చేంజ్ ఓవర్ ఎందుకు వచ్చింది సార్ ఇండస్ట్రీలో? మీకు చెప్పాను కదా, స్పెషల్లీ ఈ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యేవాళ్ళు ఇండస్ట్రీలో, లేకపోతే బాగా అవుట్ షైన్ అయ్యేవాళ్ళు, అండ్ మేకప్ ఆర్టిస్టులు, లేకపోతే ఈ శారీ డ్రైపర్స్ అంటాం, వీళ్ళందరూ కూడా రావడానికి కారణం ఏంటంటే వీళ్ళకి సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజర్ అవుతుంది అనమాట. బాయ్స్ యాక్చువల్గా చేస్తున్నారు, కానీ వీళ్ళు ఒక రకమైన అంటే ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే లేజినెస్ వల్ల వీళ్ళు అంత యాక్టివ్గా ఉండట్లేదు అనమాట. కానీ మీకు నిజం చెప్పాలి అంటే హెయిర్ కట్స్ చేసేవాళ్ళు చాలా మంది బాయ్స్ ది బెస్ట్గా చేసేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవట్లేదు అంతే, కానీ ఉన్నారు. ఇంకా హెయిర్ కట్స్కి రిలేటెడ్కి వచ్చేటప్పటికి మనల్ని అంటే మెన్స్ని డామినేట్ చేసే అంతా ఇంకా ఫీమేల్స్లో లేదు, కానీ మేకప్లో, బ్యూటీలో అండ్ శారీ డ్రిపింగ్ దాంట్లో ఫీమేల్సే ఎట్ ప్రెజెంట్ డామినేట్ చేస్తున్నారు. బ్యూటిఫుల్. బట్ అలాగే సార్ యూనిసెక్స్ సెలూన్స్ ఎందుకు ఎక్కువగా అయిపోతున్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక నార్మల్ కామన్ మ్యాన్ అనుకోండి. ఇప్పుడు నేను ఒక రోజు నాకు సండే వచ్చింది, సండే వచ్చినప్పుడు జనాలందరికీ రోజుల్లో టైమే ఉండట్లేదు. సండే వచ్చినప్పుడు ఒక హెయిర్ కట్ చేసుకోవాలనుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం మా వైఫ్కి కూడా ఏదో ఒక ఫేషియల్ లాంటిది కావాల్సి ఉంటుంది, నాకు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకి కూడా హెయిర్ కట్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ సెలూన్ అనుకోండి, నేను ఫస్ట్ ఒక చోటకి వెళ్ళి నేను హెయిర్ కట్ చేయించుకోవాలి, మళ్ళీ నా బాబుకి చేయించాలి, మళ్ళీ మా వైఫ్ తీసుకువెళ్ళాలి, డ్రాప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఒకటే సొల్యూషన్ అందరికీ దొరుకుతుంది కదా. సో ఒక ప్లేస్లోనే మీ ఫ్యామిలీ అంతా వెళ్తే ఈజీగా అంతా అన్ని సర్వీసెస్ అయిపోతున్నాయి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో అందుకు ప్లస్ యూనిసెక్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే క్లయింట్స్ మైండ్ సెట్ కూడా యూనిసెక్స్ అనేటప్పటికి ఎవరు కూడా చిన్న చిన్నగా ఓపెన్ చేయరు, పెద్ద సెలూన్సే ఓపెన్ చేస్తారు. సో పెద్ద సెలూన్ ఉందంటే అక్కడ మంచి వెల్ స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు, సో అక్కడికి వెళ్ళడం వల్ల మనకి ప్రాపర్గా అన్ని దొరుకుతాయి అనే ఉద్దేశం కూడా క్రియేట్ అయింది. బ్యూటిఫుల్ సార్. ఇంకా సెలూన్స్లోకి మనం కూడా వెళ్దాం మెల్లగా. ఎందుకంటే సార్ మెయిన్గా హెయిర్ స్టైలిస్ట్ అంటారు, హెయిర్ డ్రెస్సర్ అంటారు, అసలు బార్బర్ అని ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. బట్ ఇన్ని నేమ్స్ ఇస్తున్నారు, అసలు ఏది పర్ఫెక్ట్ నేమ్ ట్యాగ్, అది దేనికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి వీటన్నిటి వల్ల మనకి? డిఫరెన్స్ అనేది ఉందండి. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఎవరైనా మెన్స్ హెయిర్ కట్ చేస్తే కనుక వాళ్ళని బార్బర్ అని అనేవాడు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఒక్కొక్క రకంగా వీళ్ళు మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అనమాట. యాక్చువల్గా హెయిర్ స్టైలిస్ట్ అంటే మనకి ఏం అర్థం వస్తుందంటే హెయిర్ని స్టైల్ చేసేవాళ్ళు. హెయిర్ డ్రెస్సర్ అనేటప్పటికీ అన్ని సర్వీసులు చేస్తారు, కట్ చేయడం, కలర్ చేయడం, కెమికల్ ట్రీట్మెంట్స్ చేయడం, ఇవన్నీ చేస్తారు. హెయిర్ స్టైలిస్ట్ అనేవాళ్ళు ఏంటంటే యాక్చువల్గా హెయిర్ని అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఏదైనా ఒక స్పెషల్ ఒకేషన్ ఉంటే హెయిర్ని గ్రూమ్ చేయడం, లేకపోతే కనుక ఏదైనా మూవీస్కి హెయిర్ని గ్రూమ్ చేయడం, వాళ్ళు హెయిర్ స్టైలిస్టులు. కానీ ఇది అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎంత మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, వాళ్ళు ట్రైనర్స్ అయినా సరే, ఈ 2 విషయాలు అంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వీళ్ళు ఇది అర్థమయ్యేటట్టు ఒక కామన్ మ్యాన్కి చెప్దామన్నా సరే వాళ్ళకి అంత కెపాసిటీ ఉండట్లేదు అర్థం చేసుకోవడానికి. సో వీళ్ళు కూడా ఓకే కంటిన్యూ చేయండి అన్నట్టుగా వదిలేశారు. గ్రేట్ గ్రేట్ సార్. చిన్నప్పటి నుంచి టిల్ ద డేట్ చాలా ఎక్కువ సార్లు
మేము నమ్మకం పెట్టుకునే అది ఎవరన్నా ఉన్నారంటే మా లైఫ్ లో మాకు తెలియని వాళ్ళు అవును. ఒక హెయిర్ డ్రెస్సర్ అసలు చాలా నమ్మకం పెట్టుకొని ఆయనకి మా హెయిర్ అంతా డెడికేట్ చేసి మాకు ఇలా కావాలి అనుకుంటాం, రిజల్ట్ వేరేలా వస్తుంది. అవును. బట్ ఒక మంచి హెయిర్ డ్రెస్సర్ ని నేను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నేను ముందు తీసుకోవాల్సిన ఒక క్లయింట్, ఒక కస్టమర్ గా నేను తీసుకోవాల్సిన కేర్ ఏమైనా ఉందా? ఒకవేళ మీరు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నన్ను అడిగారు అనుకుంటున్నాను. నేను కూడా ఒక కస్టమర్కి ఇది అర్థమయ్యేటట్టుగా మీరు ఎవరిలాగా ఒక మంచి హెయిర్ డ్రెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే డైరెక్ట్గా సర్వీస్కి వెళ్ళొద్దండి. ఇప్పుడు డైరెక్ట్గా హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళొద్దు. ఓకే, డైరెక్ట్గా ఏదైనా సర్వీస్ ఉందనుకోండి అది వెళ్ళొద్దు అనమాట. మీరు ఎలా వెళ్ళాలి అంటే, నేను పర్టికులర్ టైంలో ఇలా హెయిర్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నాను, మీరేం రికమెండ్ చేస్తారు అని ఒక కన్సల్టేషన్ టైప్ వెళ్ళాలి. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మీతో ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఏదైతే అడుగుతున్నారో దానికి రిలేటబుల్గా ఏదైనా రికమెండ్ చేస్తున్నారా లేదా అనేది మీరు నోటీస్ చేయాలన్నమాట. మీరు ఎదుటి వాళ్ళ మాటలు బట్టి కూడా మీరు జడ్జ్ చేయగలుగుతారు. అండ్ మోర్ ఓవర్ అతను మిమ్మల్ని వింటున్నాడా, మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అవి వింటున్నాడా, లేకపోతే అతనికి ఏం తెలుసో అది మీకు పుష్ చేస్తున్నట్టు అనిపిస్తుందా అనేది మనం నోట్ చేయాలన్నమాట. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే, డైరెక్ట్గా ఏదైతే అనుకుంటున్నారో అది చేయించుకోవడానికి కాకుండా ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకోండి. కన్సల్టేషన్ మ్యాక్సిమం అన్ని సెలూన్స్ ఫ్రీగా ఇస్తాయి. ఇది చాలా మందికి తెలియదు. లోపలికి వెళ్ళి బయటకి ఏమీ చేయించుకోకుండా వచ్చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటారు. ఏమీ లేదు, మీరు చక్కగా ఒక మంచి సెలూన్, రెప్యూటెడ్ సెలూన్స్ అస్సలు ఫీల్ అవ్వవు ఇలాంటి విషయాల్లో. మీరు ఒక సెలూన్కి వెళ్ళండి, అక్కడ హెయిర్ డ్రెస్సర్స్తో నాకు ఇప్పుడు కాదు ఒక టైంలో కావాలి, నేను అప్పుడు వస్తాను, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాను, నాకు ఏది బాగుంటుందో మీరు రికమెండ్ చేయండి అని అడగండి, వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఒక 2-3 ప్లేసెస్కి వెళ్ళండి. ఎవరైతే మీకు కన్విన్స్గా మీకు మీ రిక్వైర్మెంట్కి రిలేటబుల్గా ఏదైనా చేస్తున్నారు అనిపిస్తే అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సూపర్ సార్. సార్ టిల్ ద డేట్ ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా మాకు ఇప్పటికీ తెలియదు ఏంటంటే, మా ఫేస్ షేప్ కి ఎలాంటి హెయిర్ కట్ చేయించుకోవాలి. అతను ఎంత పెద్ద పీజీ చేసినా తనకు తెలిసి ఇప్పుడు ట్రెండ్ లో ఓకే ఫేడెడ్, లో ఫేడెడ్ హెయిర్ కట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి, నాకు కూడా అదే చేయండి. బట్ మీ చేతి మీద ఉన్న టాటూకి హెయిర్ ఇండస్ట్రీలో ఉన్న ఈ సింబల్స్ కి బాగా కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాటూ జర్నీ గురించి అండ్ ఆ తర్వాత వాటి గురించి? సో బేసికల్ గా ఈ 3 సింబల్స్ ఏంటంటే అండి, మీరు ఏ హెయిర్ కట్ చేసినా ప్రొఫెషనల్ గా ఐదర్ స్క్వేర్ షేప్ క్రియేట్ చేస్తారు, లేదా రౌండ్ షేప్, లేదా ట్రయాంగిల్, ఇంకా కాన్కేవ్, కాన్వెక్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి మేజర్ గా ఉండేవి. సో ఇవి అంటే నాకు హెయిర్ కట్స్ ఇష్టం కాబట్టి వాటిని ఎప్పుడు అలా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ టాటూ వేయించుకున్నాను అనమాట. సో మీరు అడిగినట్టుగా ఒకవేళ నాకు ఏ హెయిర్ కట్ సూట్ అవుతుంది అంటే 2 విషయాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే, ఫీమేల్స్కి వచ్చేటప్పటికి మనము ప్రతి హెయిర్ డ్రెస్సర్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏమంటాము అంటే మేము అకాడమీ పరంగా మీరు ఏం చేసినా సరే వాళ్ళ ఫేస్ ఓవెల్లా కనబడాలన్నమాట ఫీమేల్స్కి వచ్చేటప్పటికి. ఓకే, అలాగే ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఒక మ్యాన్ నిజంగా మ్యాన్లీగా ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఒక మంచిగా హెయిర్ కట్ చేయించుకొని, ఇంకా మంచిగా బీడ్ షేవ్ చేయించుకొని, అంటే చూసిన వెంటనే అదేదో డైలాగ్ ఉంటుంది కదా, ఈ మగాడ్రా బుజ్జి అన్నట్టుగా. అది ఎలా అనిపిస్తుంది అంటే మాస్కులినిటీ. ఓకే, షోల్డర్ బ్రాడ్ గా ఉండడం, షోల్డర్ స్టిఫ్ గా ఉండడం, జా లైన్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ గా ఉండడం. ఓకే, సో ఇది మాస్కులినిటీ అన్నమాట. మెన్ హెయిర్ కట్ వచ్చేటప్పటికి మీ మాస్కులినిటీని రిప్రజెంట్ చేయాలి, అంటే స్క్వేర్. సో మెన్ ఎప్పుడు కూడా ఈ అవుటర్ షేప్ ఏదైతే ఉంటుందో అట్లీస్ట్ సైడ్స్ అయినా సరే స్ట్రైట్ గా ఉండాలన్నమాట. అది మీ మాస్కులినిటీని ఇంకా ఎలివేట్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. జనరల్గా అందరూ హెయిర్ కట్ చేసేటప్పుడు కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటారు, కాకపోతే కొంతమందికి ఇది ఇంకా తెలియదు అనమాట. సో స్క్వేర్ షేప్ అనేది ఒక మేల్కి హెయిర్ కట్ చేసిన తర్వాత వాళ్ళ అపీరియన్స్ అంతా కూడా స్క్వేర్ లా కనబడాలన్నమాట. సో ఇంకా మాస్కులిన్ గా కనబడతారు. ఓకే, బట్ అదే హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు మెయిన్ తీసుకోవాల్సిన కేర్ ఏంటి సార్ కస్టమర్ గా కూర్చొని? సో ఇక్కడ మీరు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలన్నమాట. మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతామండి. ఏంటంటే నాకు ఫేవరెట్ హీరో అనో లేకపోతే ఎవరో నాకు నచ్చారని చెప్పి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. కానీ టెక్స్చర్ మనకి ఏదైతే హెయిర్ కట్ కావాలనుకుంటున్నామో ఆ హెయిర్ కట్ చేయించుకున్న పర్సన్ టెక్స్చర్ మన హెయిర్ టెక్స్చర్ సేమా కాదా అనేది చూడాలి. ఓకే, ఎప్పుడూ కూడా మనకి కావాలి అని అనుకుంటాం చూసారా, దాన్ని రీల్ లా కాకుండా రియలిస్టిక్ గా అది సూట్ అవుతుందా లేదా అని ఆలోచించాలి. ఓకే, ఒకవేళ మీకు అలాగ నాకు తెలియట్లేదు అనుకున్నప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, ఏదైనా ఒక సెలూన్కి వెళ్తే వాళ్ళు రికమెండ్ చేస్తారు.
ఓకే, సో మీరు అలాగ తెలుసుకోవాలన్నమాట. అంటే నా హెయిర్ ఎలా ఉంది, నా హెయిర్కి తగ్గట్టుగా ఏమి పాసిబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ టెక్స్చర్ అంటే యాజ్ పర్ మీ హెయిర్ టెక్స్చర్, యాజ్ పర్ మీ హెయిర్ డెన్సిటీ మనం కట్ చేస్తామో, మీరు నమ్మినా నమ్మకపోయినా అది చాలా ఈజీగా మెయింటైన్ చేసేవచ్చు. ప్రత్యేకించి ప్రొడక్ట్స్ కూడా అవసరం ఉండదు అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు అవసరం అవుతాయి అంటే మీ టెక్స్చర్ కి ఆపోజిట్ గా మీరు హెయిర్ కట్ చేయించుకున్నా, లేకపోతే మీ డెన్సిటీకి ఆపోజిట్ గా హెయిర్ కట్ చేయించుకున్నా, దాన్ని చూపెట్టడం కోసం డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడి స్టైలింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు షేర్ విత్. నేను స్టార్టింగ్ లో చిన్నప్పుడు విలేజ్ లో ఉన్నప్పుడు నాకు అతను ఏ ప్రొడక్ట్స్ యూస్ చేసేవాడు కాదు, జస్ట్ హెయిర్ స్టైల్ చేసి పంపించేసాడు. బట్ మిగతా సెలూన్స్ లోని వాళ్ళు హెయిర్ వ్యాక్స్ కానీ హెయిర్ జెల్ కానీ వాడుతున్నప్పుడు మనోడు ఎందుకు వాడట్లేదు అని నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ తో బయటకు వెళ్ళాను. ఇప్పుడు ఇదే ఈ రోజు నాకు అదే సెలూన్కి వెళ్తే హెయిర్ వ్యాక్స్ రాస్తాడు, హెయిర్ జెల్ రాస్తాడు, బ్లో డ్రైయర్ పెడతారు, ఇన్ని పెట్టి నా హెయిర్ నువ్వే ఎందుకు చంపుతున్నావు అని నేను మళ్ళీ ఒకసారి హెయిర్ డ్రెస్ వైపు చూస్తాను. బట్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎంతవరకు సేఫ్ సార్ ఇప్పుడున్న జనరేషన్ లోని, ఇప్పుడున్న పొల్యూషన్ సరౌండింగ్స్ లోని ఇవన్నీ? చాలా మంచి క్వశ్చన్ ఇది. యాక్చువల్గా చాలా మందికి కూడా ఇది ఒక మిత్ ఉండిపోయింది అనమాట. అదేంటంటే ఏదన్నా ప్రొడక్ట్ వాడితే నా హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, నా హెయిర్ ఊడిపోతుంది. అంతెందుకు మేము కూడా ఒక్కొక్కసారి ఎవరికైనా క్లయింట్స్కి హెయిర్ కట్ చేసి బ్లో డ్రై చేసేప్పుడు ప్రొడక్ట్స్ అప్లై చేస్తే వద్దు అంటారు. సో మాకు షాక్ అయిపోతుంది ఏమవుతుంది అని చెప్పి. సో మీరు వాడే ప్రొడక్ట్స్ ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్ బ్రాండ్వా కాదా అనేది మీరు రీసెర్చ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రొఫెషనల్ బ్రాండ్స్కి వాళ్ళ రెప్యుటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఒక బ్రాండ్ ప్రోడక్ట్ వాడి మీ హెయిర్ ఏదో డ్యామేజ్ అయింది, లేకపోతే నాకు అలా అయిపోయింది అని చెప్పి మీరు అనుకున్నారనుకోండి, వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బతింటుంది, వాళ్ళ ప్రొడక్ట్ అనేది సేల్ అవ్వదు. సో ప్రతి ప్రొఫెషనల్ బ్రాండ్ చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారనమాట. కానీ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రోడక్ట్ మనం వాడినప్పుడు ప్రతి స్టైలింగ్ ప్రోడక్ట్ కూడా స్కాల్ప్ మీదో హెయిర్ మీదో అనుకోకుండా టచ్ అయినప్పుడు, లేకపోతే కనుక మీరు మార్నింగ్ స్టైలింగ్ చేసుకున్నప్పుడు ఒక ప్రోడక్ట్ వాడితే బై ఈవినింగ్ మీరు దాన్ని అట్లీస్ట్ షాంపూ కాకపోయినా రిన్స్ అవుట్ అన్నా చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీ స్కాల్ప్ ఆయిలీ అయినా, లేకపోతే మీ స్కాల్ప్ ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు అవి కొంచెం మనకి ఆ ప్రాబ్లమ్స్ని అగ్రివేట్ చేస్తాయి అన్నమాట. సో అందుకని మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేగాని ప్రొడక్ట్స్ అనేవి చాలా సేఫ్. కానీ ఒక్క పాయింట్ అదేంటంటే ప్రొఫెషనల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అనేవి మీరు వాడాలి. ఓకే, సో వాట్ అబౌట్ ద ఫేషియల్ ప్రొడక్ట్స్? ఇప్పుడు హెయిర్ గురించి వాళ్ళు చేసిన ఫేషియల్ ప్రొడక్ట్ అక్కడ ఇన్స్టెంట్ గ్లో మాకు వస్తూ ఉంటుంది, ఇంటికి రాగానే మళ్ళీ మీరు ట్యాన్ అయిపోతూ ఉంటాం. బట్ ఆ సీక్రెట్ ఏంటి? వాళ్ళ ప్రొడక్ట్స్ ఫేషియల్ ఉన్నా అవి సేఫా కాదు? ఈవెన్ ఫేషియల్ ప్రొడక్ట్స్ కూడా చూస్తే కనుక చాలా రిప్యూటెడ్ బ్రాండ్సే వాడుతున్నారు ఈ రోజుల్లో. మీరు నమ్మరు, చిన్న చిన్న సెలూన్స్ కూడా నా దగ్గరికి వచ్చే క్లయింట్కి నేను బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, మంచి రిజల్ట్ ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రావాలన్న ఆలోచనతో చిన్న సెలూన్స్లో కూడా మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నారు అనమాట. సో మీరు అడిగినట్టు అప్పుడు మాత్రమే గ్లో ఉండి తర్వాత ఎందుకు గ్లో ఉండదు అంటే, ఎప్పుడైనా సరే మనం ఒక స్కిన్ని ట్రీట్ చేసినప్పుడు దాని మీద ఉండే డెడ్ సెల్స్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తాం అనమాట. సో ఆ డెడ్ సెల్స్ అవన్నీ రిమూవ్ అయినప్పుడు స్కిన్ అనేది గ్లో ఇమీడియట్ గా మీకు కనబడుతుంది. ఓకే, సో కనబడిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ స్కిన్ సిబమ్ ని ప్రొడ్యూస్ చేయడము, లేదా మళ్ళీ స్కిన్ నార్మల్ గా అవడం అడిగినప్పుడు మనకి డల్ అయినట్టుగా కనబడుతుంది. సో మీరు ఏం చేయాలంటే మంచి ఫేషియల్ చేయించుకున్న తర్వాత మంచి సన్ స్క్రీన్ లాంటిది అప్లై చేసుకుని మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళడం వల్ల ఎటువంటి హార్మ్ఫుల్ జరగదనమాట. మీ స్కిన్ లో కూడా ఎటువంటి చేంజెస్ అనేవి రావు. సో ఇమీడియట్ గా ఫేషియల్ తర్వాత మీరు SPF లాంటివి అప్లై చేయించుకోవాలి. సార్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మెన్స్ అనేవాళ్ళు ఒక మంత్కి ఒకసారి కానీ 2 times కానీ హెయిర్ కట్ చేయించుకుంటారు. అండ్ అలాగే ఉమెన్స్ కూడా ఇప్పట్లో గ్రాడ్యువల్గా చేయించుకున్నారు సార్. వాళ్ళలో ఆ చేంజ్ ఓవర్ అనేది చాలా ఎక్కువ కనబడదు హెయిర్ కట్ చేయించుకున్నారు. ఇఫ్ ఇన్ కేస్ షార్ట్ హెయిర్ చేయించుకుంటే మాకు ఆ చేంజ్ ఓవర్. బట్ మెన్స్ చేయించుకొని ఇంటికి వెళ్ళగానే అసలు ఇది నేనేనా అని అర్థంలో ఒక డౌట్ వస్తుంది. అంటే సుందరానికి సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది నాని గారి, ఫస్ట్ డే మనం చూసుకుంటే ఇది మనమేనని. బట్ ఆ చేంజ్ ఓవర్ ప్రాబ్లం మన కస్టమర్ గా మాదా, లేకపోతే హెయిర్ స్టైల్ ఆయన ఏమైనా తప్పు చేశారు? ఎవరిది మిస్టేక్ సార్ ఆ చేంజ్ అంత గ్రాడ్యువల్ కనబడడానికి? మీరు అన్నట్టుగానే మెన్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 20 days 30 days లోనే హెయిర్ కట్ చేయించుకుంటారు. సో ఆల్రెడీ కొంచెమే గ్రోత్ ఉంటుంది. యావరేజ్గా పర్ పర్సన్కి పర్ మంత్ ఒక 1/2 inch వరకు కూడా గ్రోత్ ఉంటుంది అన్నమాట. సో 1/2 inch పెరిగింది గ్రో చేసుకోవడం వల్ల అప్పటి వరకు పర్సన్ వాళ్ళ మిర్రర్లో చూసుకున్నప్పుడు ఒకలాంటి పిక్చర్ ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ హెయిర్ కట్ చేయించుకొని మిర్రర్లో చూసుకున్నప్పుడు డిఫరెంట్గా న్యూగా కనబడతారు కదా. సో న్యూ ఫేస్ కనబడేటప్పటికి మనం యాక్సెప్ట్ చేయలేమన్నమాట. కానీ మీ పాత హెయిర్ టెక్స్చర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. హెయిర్ కట్ వల్ల టెక్స్చర్స్ మారవు, హెయిర్ కట్ వల్ల షేప్ మారదు.
ఓకే, కానీ ఇమ్మీడియట్ గా మీరు ఆ గ్రాడ్యువల్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ షార్ట్ అయిపోవడం అనేది తొందరగా మీ మైండ్ యాక్సెప్ట్ చేసుకోలేదన్నమాట. సో అందువల్ల కొత్తగా ఉంటారు, కానీ అది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్ అనమాట అంతే. కానీ దానివల్ల ఫ్రెష్ హెయిర్ కట్ ఇలా ఉంటది. చాలా మంది కూడా అంటారు 3-4 రోజుల తర్వాత హెయిర్ కట్ బాగుంటది అని అంటారు. కొంతమంది సెలూన్ లో చేసే వాళ్ళు కూడా అంటారు. కాకపోతే 3-4 రోజుల తర్వాత ఎందుకు హెయిర్ కట్ బాగున్నట్టుగా కనబడుతుంది అంటే 3-4 రోజులు మీరు అద్దంలో చూసుకుంటా ఉండి మీకు అలవాటు అయిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు క్యారీ చేయగలిగితే మీరు ఏదైనా చేయించుకోవచ్చు. ఓకే, కొంతమంది బాగా ట్రెండింగ్గా ఉండే వాళ్ళు హాఫ్ హెడ్ షేవ్ చేయించుకున్న హాఫ్ హెడ్ ఉంచుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు. సడన్ గా మనకి హెయిర్ కట్ అయ్యేటప్పటికి మనకి ఏంటి కొత్తగా ఉన్నాం ఒక సైకలాజికల్ గా ఒక థాట్ ఒకటి బ్రెయిన్ లో పెట్టేసుకుని దానివల్ల మనం భయపడతా ఉంటాం అనమాట. సార్ ఇప్పుడు షేవ్ అన్నారు కాబట్టి ఇది చాలా పెద్ద క్వశ్చన్ సార్. చిన్నప్పుడు మనకు ఊహ తెలియనంత వరకు వాళ్ళు ఎన్నిసార్లు చేసినా చేయించుకుంటాం, కానీ ఒక్కసారి అబ్బాయిగా మనకి ఊహ వచ్చిన తర్వాత గుండు చేయించుకుంటే చాలా భయపడతాం. బట్ దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా సార్? లేకపోతే దానివల్ల కాన్స్ కానీ, లేకపోతే ఒకసారి గుండు చేయించుకోవడం వల్ల మన స్కాల్ప్ ఏదైనా మళ్ళీ మనకు కావాల్సినట్టు, హెయిర్ ఏదైనా మనకు కావాల్సినట్టు? అదంతా మిత్ అండి. చాలా మంది ఇప్పటికి కూడా కొంతమంది అంటా ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంటా ఉంటారు అనమాట. ఏంటంటే గుండు చేయించడం వల్ల పెరిగే హెయిర్ లావుగా పెరుగుతుంది, ఒత్తుగా పెరుగుతుంది అని అంటా ఉంటారు. ఎందుకంటే హెయిర్ డెన్సిటీ అనేది హెయిర్ లోపల ఉండే ఫాలికల్స్ బట్టి ఉంటుంది. ఓకే, అది పైన ఇప్పుడు మీరు పైన హెయిర్ ని కట్ చేసినట్టు, యాక్చువల్గా షేవ్ అన్నా సరే అది రకంగా కట్ చేసినట్టే, కాదు క్లోజ్ టు స్కాల్ప్ కట్ చేసినట్టు అనమాట. సో ఫాలికల్ ఏమీ మారదు కదా. సో గుండు చేయించుకోవడం వల్ల ఒత్తుగా పెరగడం అనేది ఉండదన్నమాట. సో చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో చాలా మంది హెయిర్ ని లవ్ చేస్తున్నారు. సో వీళ్ళలో గుండు చేయించుకుంటే నన్ను పక్కనోడు ఏదంటాడు, లేదా నా ఇమేజ్ ఏమైపోతుందో, నేను డీపీ పెట్టుకుంటే నా మొహం ఎలా కనబడుతుందో అనే ఒక సెల్ఫ్ థాట్ ఉండడం వల్ల వాళ్ళు చేయించుకోవట్లేదు అంతే. కానీ గుండు చేయించుకుంటే మీకు హెయిర్ కొత్తగా పెరుగుతుంది, లేదా గుండు చేయించుకుంటే మీకు అలా వస్తుంది హెయిర్ అనేది అంతా కూడా మిత్, నిజం కాదు. సార్ అంటే ఈ రోజుల్లో హెయిర్ ని ఎక్కువ ప్రేమించడం వల్లైనా మాకు హెయిర్ ఉండట్లేదు, మేమేమైనా మిస్టేక్ చేస్తున్నాం సార్ హెయిర్ కేర్ లో? మీరేమైనా హెయిర్ ప్రేమించడం వల్ల మీకు హెయిర్ ఉండట్లేదు అనే దానికంటే ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల. సో మనము ఏం చేస్తామంటే అండి, ఎవరైనా ఒక ప్రొఫెషనల్ షాంపూ రికమెండ్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ ప్రొఫెషనల్ షాంపూ 600 700 నేను ఇప్పుడు కొనాలా అని అనుకుంటాం. కానీ ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత కొని వాడదామన్న జుట్టు ఉండదు. ఎందుకు? మీరు ఎప్పుడైతే దానికి అవసరం ఉన్నప్పుడు, యంగ్ గా ఉన్నప్పుడు మీ బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఎటువంటి చేంజెస్ అనేవి జరగవు. ఎప్పుడైతే మీరు 40+ 50+ అవుతా ఉంటారో, ఇన్ఫాక్ట్ సలూన్ లో జరిగే బిజినెస్ లో ఒక సలూన్ ఒక 5 lakhs బిజినెస్ చేస్తుంది అనుకోండి, అందులో 3 lakhs బిజినెస్ ఎవరి నుంచి వస్తుందంటే ఈ 40+ 50+ నుంచి అనమాట. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. నేను ఎప్పుడు అందంగా కనబడాలి, నేను ఎప్పుడు ఇలా కనబడాలి అని అనుకుంటా ఉంటారు. సో ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ నుంచి ప్రాపర్గా కేర్ తీసుకుంటారో, అప్రోప్రియేట్ షాంపూస్ వాడతారో, మీ హెయిర్ ఏమీ కాదు. మీరు నిజంగా మీ హెయిర్ని లవ్ చేస్తే చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ హోమ్ కేర్. మీరు నిజంగా ఒక మంచి హోమ్ కేర్ వాడితే రెగ్యులర్గా స్పాస్ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, హెయిర్ స్పా లాంటివి. బట్ సార్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఎనీ సింపుల్ హెయిర్ కేర్? ఈజీగా స్కాల్ప్ చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టు, డాండ్రఫ్ రాకుండా. హోమ్ కేర్ అంటున్నారు కాబట్టి ఇంకా మా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఈజీగా తక్కువ డబ్బుల్లో అయిపోతాయి. సింపుల్ హోమ్ కేర్ అనేటప్పటికీ మీరు మ్యాట్రిక్స్ అని ఒక బ్రాండ్ ఉంటుంది, షాంపూ కండిషనర్ విత్ ఇన్ 500-600 రూపీస్లో మీకు వచ్చేస్తుంది. సో జెంట్స్కి మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినంత వరకు కూడా డ్రై హెయిర్ లాగా మాత్రమే ఉంటుంది. సో అల్ట్రా హైడ్రా సోర్స్ షాంపూ, కండిషనర్ కూడా కావాలి. జెంట్స్కి ఏం కండిషనర్ అని అనుకుంటారు, కండిషనర్ అనేది కూడా వెరీ లైట్గా మీరు అప్లై చేసుకుంటే మీ హెయిర్ ఎప్పుడు కూడా సపుల్గా, హెల్దీగా, హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. అలాగే మీరు ఒకవేళ ఎక్కువ ఎండలో ఎక్స్పోజ్ అవుతాను, లేకపోతే కనుక నా హెయిర్ రఫ్గా ఉందని మీరు ఫీల్ అయినప్పుడు సిరమ్స్ ఉంటాయి, మన హెయిర్ని యూవీ రేసెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి సిరమ్స్ లాంటివి వాడండి. అలాగే నా హెయిర్ బాగా ఒత్తుగా కూడా సపుల్గా లాంటిది సరిపోదు అని అనుకుంటే క్రీమ్ బేస్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయన్నమాట, అవి కూడా వాడండి. ఇవి చాలా హైలైట్ చేసి మీ హెయిర్ని చూపెడతాయి. బ్యూటిఫుల్ సార్. సార్ మీరు మిత్స్ ఇందాక నుంచి మాకు క్లియర్ చేస్తున్నారు కాబట్టి అతిపెద్ద మిత్ ఒకటి ఉంటుంది, మంగళవారం పూట హెయిర్ సెలూన్స్ ఓపెన్ చేయరు, హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు అంటారు, నైట్స్ పూట చేయించుకోకూడదు అంటారు. ఆల్మోస్ట్ వాటిని బ్రేక్ చేస్తున్నారు, ఇప్పుడు నైట్స్ వెళ్తున్నారు, వాళ్ళకి ఎప్పుడైతే అవైలబుల్. బట్ ఈ మిత్ క్రియేట్ అవ్వడానికి మీకు తెలిసిన సోర్స్ ఎయిడ్స్? సో నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ నుంచి విలేజ్ లో ఉన్నాను అని చెప్పి. సో నాకు తెలిసినంత వరకు కూడా విలేజ్ లో ఒకటి ఉంటుందండి, అదేంటంటే ట్యూస్డే,
ఫ్రైడే డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఓకే. ఓకే, సో నాకు తెలిసింది, మేబీ దీని వెనకాల లాజిక్ ఉందో లేదో నాకు తెలియదు కానీ, సో ట్యూస్డే అనేది ఇప్పుడు ఒక సర్వీస్ మనం తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. సో డబ్బులు ఇవ్వడం అనేది మంగళవారం శుక్రవారం అనేది కుదరదు, కాబట్టి అలా ఏదన్నా చేశారని నేను అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ సార్. ఆల్మోస్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి కొంచెం కవర్ చేసాం, మెన్ సెలూన్స్ గురించి కవర్ చేసాం, ఇంకా ఉండిపోసిన పెద్ద సముద్రం ఉమెన్ సెలూన్ ఉంది. అవును, బట్ మళ్ళీ దీని గురించి ప్లాన్ చేద్దాం సార్. బట్ ఫైనల్ క్వశ్చన్, మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఏం చెప్తారు సార్? నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే మీరు ఎంతమంది మీద ఒక ఇంపాక్ట్ అనేది చూపెట్టారు. ఓకే, మీరు మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఇతను చాలా మంచి పర్సన్, అంటే మంచి పర్సన్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని వల్ల నాకు హెల్ప్ అయ్యింది, నేను ఇతని దగ్గర నేర్చుకున్నాను, ఇతను నాకు బాగా నేర్పాడు, లేకపోతే ఈమె దగ్గర నేర్చుకుని బాగా నేర్పింది, ఈమె వల్ల నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్పుకోవడమే నా డెఫినేషన్ ఆఫ్ సక్సెస్. నా డెఫినేషన్ సక్సెస్లో మనీ అనేది అంత ఇదేమీ కాదు. సో ఒకళ్ళు మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి, ఒకళ్ళు మనల్ని చూసి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒకళ్ళు మనల్ని చూసి నేను కూడా వీళ్ళలాగా అవ్వాలి అని అనుకోవాలన్నమాట. ఫ్యూచర్ గోల్స్? ఫ్యూచర్ గోల్స్ అంటే మా అకాడమీని ఎక్స్పాండ్ చేయడం అండ్ మోర్ ఓవర్ ఇంకా సలూన్స్లోకి రావడం మా ఫ్యూచర్ గోల్స్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్ కి మీరు అందించారు. బట్ వెరీ సూన్ మళ్ళీ ఉమెన్ సెలూన్ గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ప్లాన్ చేసుకుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్స్ అంటే మా అకాడమీని ఎక్స్పాండ్ చేయడం అండ్ మోర్ ఓవర్ ఇంకా సలూన్స్లోకి రావడం మా ఫ్యూచర్ గోల్స్. విషింగ్ ఏ గ్రేట్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్ కి మీరు అందించారు. బట్ వెరీ సూన్ మళ్ళీ ఉమెన్ సెలూన్ గురించి కూడా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ప్లాన్ చేసుకుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.